అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 11th మార్చ్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మేజర్గా ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక బలహీనత మనకు కనిపిస్తుంది. నికాయ్ 2% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, షాంఘై రెండు కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఒక సివియర్ సెల్ ఆఫ్. నాస్డాక్ ఏకంగా 4% నష్టపోయింది, 4% నాస్డాక్. డౌ జోన్స్ అండ్ S&P 500 రెండు కూడా దాదాపు 2-3% మేర నష్టపోయాయి. యుఎస్లో ఒక రెసెషనరీ భయాలు ఎప్పటికప్పుడు పాతుగొలుపుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మేజర్గా మరొకసారి ఈ టారిఫ్ ఎఫెక్ట్స్ వల్ల పరోక్షంగా ఇన్ఫ్లేషన్ పెరగడం, వడ్డీ రేట్లు తగ్గించలేని స్థితి రావడము అండ్ రెసెషన్లోకి జారుకోవడం అన్న ఒక భయాలన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ని, ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ను కమ్మేశాయి. దీంతో హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే మనం చూసాం. నాస్డాక్ సపోజ్ వర్స్ట్ డే సిన్స్ 2022 యాజ్ రెసెషన్ ఫియర్స్ ఎరప్ట్. టెస్లా షేర్స్ ప్లంజ్ 15%, సఫరింగ్ స్టీపెస్ట్ డ్రాప్ ఇన్ 5 years. డోజీ Chief Musk says he is running his businesses with a great difficulty as Tesla shares tank. సో యుఎస్ని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి తన సొంత కంపెనీని, తన సొంత షేర్ హోల్డర్స్ని పణంగా పెట్టి ఈయన ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు తనను తాను ముంచేసుకుంటూగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఆన్ అన్నట్టుగా ఎప్పుడు షేర్ హోల్డర్స్ని ఎత్తిన భస్మాసురస్తం పెట్టే విధంగా ఆయన తీసుకుంటున్న చర్యలన్నీ కూడా పదే గత 2 సంవత్సరాల్లో కనిపిస్తూ వస్తున్నాయి. ఇన్వెస్టర్స్కి ఏమాత్రం ఆయన వెల్త్ క్రియేట్ చేయగలిగారు కానీ బట్ ఎప్పుడు షేర్స్ కొన్నా కూడా ఈ లాస్ట్ 2 yearsలో హ్యూజ్ బ్రంట్ అండ్ హ్యూజ్ ఎఫెక్ట్ పడుతూ వచ్చింది టెస్లా షేర్స్ మీద, తను తీసుకుంటున్న నిర్ణయాల మీద పదే. ఇప్పుడు రెసెషనరీ భయాలు మోస్ట్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ని రెసెషన్లోకి తీసుకెళ్తారని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ట్రంప్ అవాయిడ్స్ రెసెషన్ కాల్, సేస్ ఎకానమీ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ మోడ్లో ఉంది, అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేది ఆయన చెప్తున్నమాట. టారిఫ్ పాలసీస్ హ్యావ్ కాజ్డ్ మార్కెట్ అన్సర్టనిటీ, బట్ టెక్నాలజీ షేర్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ అయితే మనం చూసినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ యుఎస్ని రెసెషన్లోకి తీసుకెళ్తారు అన్న ఇదైతే ఏం కనిపించట్లేదు. బట్ చాలా కాలం నుంచి అయితే నాట్ ఓన్లీ ఇన్ హిస్ టెన్యూర్, అంతకుముందు జో బైడెన్ టెన్యూర్లో కూడా దాదాపు సంవత్సరంన్నర క్రితం వరకు కూడా మనం యుఎస్ రెసెషన్లోకి జారుకుంటుందన్న ఒక మోడ్ అయితే ఉండేది. బట్ అది మెల్లిగా ఈ ఎలక్షన్ ఎఫెక్ట్తో అది కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ యుఎస్లో మళ్ళీ వృద్ధి భయాలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొద్దిగా మార్కెట్స్లో ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ నిజంగా రెసెషన్ వస్తుందా రాదా, దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది, అవన్నీ కూడా మనం ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి. గోల్డ్ $2,900 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. గోల్డ్లో ఆయిల్ దిగువకు వస్తుంది. బిలో $70 దగ్గర పదే ట్రేడ్ అవుతుంది. మనకు పరోక్షంగా మనలాంటి దేశాలకి చాలా గుడ్ న్యూస్ ఇది. బట్ అట్ ది సేమ్ టైం రూపీ నానాటికి తీసుకట్టుగా వెళ్ళిపోతుంది. మెల్లగా ఇక $90 మార్కుని చేరుకోవడానికి అతి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం అయితే ఏమీ లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న కూడా ఒక 50 పైసల మేర ఒకే రోజు స్టీపెస్ట్ డ్రాప్ రూపీల్లో మనం చూసాం. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఉన్న అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే సో అన్నీ ఎక్కడ చూసినా కొద్దిగా నెగిటివ్ మోడ్లో అయితే ఉంది. డెల్టా ఎయిర్ స్లాషెస్ ఎర్నింగ్స్ అవుట్లుక్ ఆన్ వీకర్ యుఎస్ డిమాండ్, సెండింగ్ షేర్స్ లోయర్. US could reach deal with Canada that avoids oil and gas tariffs, energy secretary says. సో ఒక్క మనిషి ఎలా ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడని ఈ ఒక్క ఉదాహరణ మనం చూడవచ్చు. సో స్టాక్స్ పరంగా ఇవాళ మనం చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టిల్ 13వ స్ట్రైట్ సెషన్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. నిన్న కొద్దిగా అయితే ఆఫ్లోడింగ్ ఆఫ్ షేర్స్ కొద్దిగా తక్కువ ఉంది, 485 crores వర్త్ ఆఫ్ స్టాక్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా 23rd సెషన్ బయర్స్గా ఉన్నారు విత్ 263 crores ఆఫ్ నెట్ బయింగ్. స్టాక్స్ పరంగా ఇండస్ఇండ్ బ్యాంక్లో నిన్నే మనం చూసాం. ఎందుకంటే 2 ఎఫెక్ట్స్. ఒకటేమో ఎండి పదవీ కాలాన్ని కేవలం 1 సంవత్సరం మాత్రమే పొడిగించడం, అట్ ది సేమ్ టైం డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అన్నది కూడా ఒక ఆందోళన కలిగించే విషయం. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ దీని మీద దర్యాప్తు నిర్వహించబోతున్నారు. దీంతో స్టాక్లో కూడా ఎఫెక్ట్ అయితే గట్టిగా కనిపించింది. భారత్ ఎలక్ట్రానిక్స్కి 843 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ RF సీకర్స్ అండ్ వెజల్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓవరాల్గా ఈ ఏడాది ఇప్పటివరకు 14,567 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ ఉన్నాయి BEL దగ్గర. HEG
సింగులారిటీ ఫండ్ దాదాపు 250 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తోంది. జెన్సాల్ ఇంజనీరింగ్లో ప్రమోటర్ దాదాపు 29 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశారు. 871 రూపాయలు చొప్పున ఆయన షేర్లు కొనుగోలు చేశారు. అనుపమ్ రసాయన్ 10 సంవత్సరాల పాటు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాదాపు $106 మిలియన్ మేర ఒప్పందం ఇది. టు డెలివర్ అడ్వాన్స్డ్ కెమికల్ సొల్యూషన్స్ అండ్ గ్లోబల్ ప్రెజెన్స్ అన్నట్టుగా కూడా చూడవచ్చు. అశోక బిల్డ్కాన్కి 312 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ అవార్డు వచ్చింది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ నుంచి. సింజిన్ ఇంటర్నేషనల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని యుఎస్లో కొనుగోలు చేసింది. కరూర్ వైశ్య బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 3 బ్రాంచీలు కొత్తగా ప్రారంభించబోతోంది. ఇంకా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా సిటీ యూనియన్ బ్యాంక్ 3 బ్రాంచీలు తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. నవీన్ ఫ్లోరిన్ తన హైడ్రోఫ్లోరోకార్బన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్ని కమర్షియలైజేషన్ స్టార్ట్ అయింది. మండే రోజున ఫస్ట్ కమర్షియల్ లాట్ డిస్పాచ్ చేసినట్టు వెల్లడించింది. ఓవరాల్గా దీనికోసం 84 crores వరకు వీళ్ళు ఖర్చు చేశారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సమ్మర్ రష్ బిగిన్స్ ఎర్లీ, కంపెనీస్ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్లాన్స్. బెవరేజ్ మేకర్స్ అలాగే ఎలక్ట్రానిక్ రీటైలర్స్ ఇవన్నీ కూడా సప్లై చైన్ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడంతో పాటు ప్రొడక్షన్ మరింతగా పెంచాయి. అంటే సీజన్ వస్తుందంటే మనకు మేజర్గా ఎస్పెషల్లీ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి ఒకటి ఏసీ స్టాక్స్, కూలర్ రిలేటెడ్ స్టాక్స్, కూలింగ్ స్టాక్స్, బెవరేజ్ స్టాక్స్, ఐస్ క్రీమ్ స్టాక్స్, అలాగే హోటల్ రిలేటెడ్, ట్రావెల్, లగ్జరీ, లీజర్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఈ టైంలో మొమెంటం బిల్డప్ అయ్యే అవకాశం ఉంది. అయితే నిన్న కూడా చెప్పినట్టు అర్లీ ఎంట్రీ, అర్లీ ఎగ్జిట్ తీసుకునే ఆ న్యాక్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి సీజనల్ బేస్డ్ స్టాక్స్లోకి రండి, లేదంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. డివిడెండ్ పేఅవుట్ ఫ్రమ్ నాన్ ఫైనాన్షియల్ సిపిఎస్ఈస్ లైక్లీ టు టచ్ ఫ్రెష్ హైస్. సెంటర్ దాదాపుగా 67,000 కోట్ల రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేస్తోంది డివిడెండ్స్ రూపంలో, సో తన ఖజానాని నింపుకునేందుకు. యూపీఐ రూపే ఫ్రీగా ఉండేది, దాన్ని మేబీ మర్చెంట్ ఛార్జెస్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 40 లక్షల రూపాయల వరకు దాటిన తర్వాత అన్నట్టుగా కూడా ఒక చూడవచ్చు. వైడర్ కమర్షియల్ యూస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ మే బీ క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్. సో ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ల్యాండ్ ఏదైతే ఉంటుందో అక్వైర్ చేసుకున్న ల్యాండ్ దాన్ని కమర్షియల్ యూస్ కోసం ఇవ్వాలి. రీసెంట్గా వారణాసి లాంటి వాటిలో, భువనేశ్వర్ లాంటి వాటిలో ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాటిల్లో హోటల్స్, రెస్టారెంట్స్, రెస్ట్ రూమ్సే కాకుండా అక్కడ షాపింగ్ సెంటర్స్, గోల్ఫ్ కోర్సెస్, కాన్ఫరెన్స్ సెంటర్స్ అలాగే కమర్షియల్ యూసెస్ కోసం వివిధ ఏర్పాట్లు చేయాలి, చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా కూడా ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అదే కనుక అయినట్టయితే మేబీ జిఎంఆర్ లాంటి వాటికి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పటికిప్పుడు కాదు, మేబీ లాంగ్ రన్లో ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి కూడా, ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్కి కూడా ఆ బెనిఫిట్ ఇచ్చినట్టయితే. ఫెబ్ లాక్స్ లోయెస్ట్ డీమ్యాట్ అకౌంట్ అడిషన్స్ ఇన్ 21 months. ఇది యాక్చువల్గా వార్త. 21 నెలల తర్వాత డీమ్యాట్ అడిషన్స్ అనేది బలహీనపడ్డాయి. ఈ డేటా చూస్తే దాదాపు 36 లక్షల నుంచి ఇప్పుడు 22 లక్షలకి కొత్త డీమ్యాట్ అకౌంట్స్ అనేది వచ్చింది. అంటే స్లో అవుతుంది. ఒకటి సిప్ పద్ధతిలో స్లో అవ్వటము, డీమ్యాట్ అడిషన్స్ స్లో అవ్వటం, ఇది ఫస్ట్ సైన్ ఆఫ్ వరీ. సో కొద్దిగా మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతున్నాయి, సెటిల్ డౌన్ అవుతున్నాయి అనేందుకు ఇదొక సంకేతంగా ఇక్కడ మనం భావించాలి. ఇది పదే అంటే నెలకి మంత్ బై మంత్ డిప్ వస్తూ వచ్చింది అంటే మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సిన టైం. అలాగే సిప్ డేటా కూడా పదే నెల సిప్స్ కూడా ఆగిపోతూ వస్తున్నాయి, సిప్స్ తగ్గుతున్నాయి, రిడమ్షన్ ప్రెజర్ పెరుగుతుంది మార్కెట్స్లో. ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ సైన్స్. బట్ ఈ డేటాని మనం కీన్గా ఫాలో అవుతుండాలి. సో ఎప్పుడైతే మనం ఆ 3 చేపల కథ చెప్పినట్టు ముందుగా మనం గుర్తించగలమో, అలా ముందుగా గుర్తించినప్పుడే మనం మార్కెట్స్ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికైనా, నష్టాల నుంచి తక్కువగా బయటపడడానికైనా సరే. బ్రోకింగ్ స్టాక్స్ బేర్ ద బ్రెంట్ ఆఫ్ మార్కెట్ వొలటాలిటీ తీవ్రంగా ఉన్న తరుణంలో విపరీతంగా ఎందుకంటే ఫస్ట్ హిట్ తీసుకునే కంపెనీస్ ఇవే కాబట్టి బ్రోకింగ్ కంపెనీస్ మీద ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. నో ప్రపోజల్ ఫర్ రిలీఫ్ టు మైక్రో ఫైనాన్స్ సెక్టార్ డ్యూ టు ఎన్పిఎస్. ఈవెన్ ఇక్కడ కూడా అంటే బిఎస్సి లాంటి వాటివి కూడా, ఎన్ఎస్సి లాంటి వాటిలో కూడా యాక్టివిటీ తగ్గుతుంది కాబట్టి, సో అవి కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా అంటే మేబీ ప్రాఫిట్స్లో ఉంటే కొద్దిగా బుక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందేమో అన్నట్టుగా కూడా ఇక్కడ అనుకోవచ్చు మనం. ఇక్కడ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి, మైక్రో ఫైనాన్స్ సెక్టార్కి ఏదన్నా రిలీఫ్ ఇవ్వాలన్న ప్రపోజల్ అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఎన్పిఎస్ ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రపోజల్ ఏది లేదు అన్నట్టుగా కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి లోక్సభలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఫిచ్ అసైన్స్ నెగిటివ్ అవుట్లుక్ టు అదానీ ఎనర్జీ సైట్స్ యుఎస్ ప్రోబ్ రిస్క్స్. ఓకే,
ఇండస్ఇండ్ బ్యాంక్ 2,000 కోట్ల రూపాయల నెట్వర్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ డెరివేటివ్స్లో డిస్క్రిపెన్సీస్ జరిగాయి అన్నట్టుగా కూడా ఒక వార్తని ఇక్కడ చూడవచ్చు. 2 వార్తలు మేజర్గా దాని మీద అయితే ప్రభావాన్ని చూపించాయి. ఆర్బీఐ మే హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ మై లీడర్షిప్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎండి అండ్ సిఈఓ. బ్యాంక్ షేర్స్ ప్లాన్ 60% మోర్ వీక్నెస్ లైక్లీ. ఇంతకుముందు మాట్లాడుకున్న ఇండస్ఇండ్ బ్యాంక్ ఎఫెక్ట్ అది. వోడాఫోన్ ఐడియా ఫెయిల్స్ టు సబ్మిట్ 6,090 crores ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఆర్ 5,493 crore క్యాష్ టు డాట్. సో పేమెంట్ షార్ట్ ఫాల్ ఉంది స్పెక్ట్రమ్ యూజెస్కి సంబంధించి. సో వోడాఫోన్ ఐడియా మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నో కమిట్మెంట్ యూఎస్ ఆన్ టారిఫ్ కట్స్, డీల్ టాక్స్ ఆన్ గవర్నమెంట్. సన్ ఫార్మా టు అక్వైర్ యూఎస్ బేస్డ్ చెక్ పాయింట్. 3,100 కోట్ల రూపాయల డీల్ ఇది. ఎస్ఎంఈ ఐపీఓస్ ఫస్ట్ హిట్ తీసుకున్నాయి. ఇక్కడ మెయిన్ బోర్డు కంటే అధిక స్లోడౌన్ ఎస్ఎంఈలో కనిపిస్తుంది. విపరీతమైన డబ్బులు ఈ మధ్య ఎస్ఎంఈ ఐపీఓలకు కూడా వచ్చాయి. వాటికి కొద్దిగా చెరువు ఎండిపోతున్న తరుణంలో మెల్లిమెల్లిగా అన్ని ఇబ్బందులు పడుతూ వస్తాయి. సో దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉండడం మనం చూడవచ్చు. ఎస్ఎంఈస్లో షిప్ బిల్డింగ్, సిగ్నలింగ్ అనేది ఒక నెక్స్ట్ గ్రోత్ ఇంజన్స్గా ఉండబోతున్నాయి తమ కంపెనీకి అన్నట్టుగా కూడా టిటాగర్ రైల్ సిస్టమ్స్ డెప్యూటీ ఎండి ప్రితీష్ చౌదరి చెప్తున్నారు. సింజిన్ ఇంటర్నేషనల్ అక్వైర్స్ ఇట్స్ ఫస్ట్ బయోలాజికల్ యూనిట్ ఇన్ యూఎస్ ఫర్ $36.5 million. మన ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్కి చాలా ఫాస్ట్గా సీట్స్ ఫిలప్ అయిపోతున్నాయి. త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈసారి లిమిటెడ్ సైజ్ హాల్ మనకు ఉంది కాబట్టి ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే మాకు కూడా ఏర్పాట్లు మీకు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మెజారిటీ దాదాపు 60% వరకు వేరే వాళ్ళ నుంచి వస్తారు కాబట్టి మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోండి. సీట్స్ ఫస్ట్ రిజర్వ్ చేసుకుంటే మీకు ఆ టైంలో ఇబ్బందులు లేకుండా అయితే ఉంటాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.